కొన్ని సినిమాలు అంతే, చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటాయి. ప్రతి ఫ్రేమ్ అందంగా పెయింటింగ్లా ఉంటుంది. నటీనటులు సైతం తమ ప్రతిభ మేరకు నటిస్తుంటారు. కానీ థియేటర్లోని ప్రేక్షకుడే ఎందుకో తెర మీద సన్నివేశాలతో మమేకం కాలేదు. యాంత్రికంగా సీట్లో కూర్చుని తనకు సంబంధం లేనిదేదో ఎదుట జరుగుతోందని భావిస్తుంటాడు. నిజానికి ఫీల్ గుడ్ మూవీని చూడబోతున్నామనే భావనతో మనమే థియేటర్లోకి అడుగుపెట్టిన వారి పరిస్థితి ఇంచుమించిదే. ఎందుకో ఈ కథతో మనమే ఎందుకో కనెక్ట్ కాలేం. శ్రీరామాదిత్య కొత్త దర్శకుడేం కాదు. భలే మంచి రోజులతో దర్శకుడిగా కెరీర్ మొదలెట్టి సమంతకమణి, దేవదాసు హీరో చిత్రాలను రూపొందించాడు. మనమే అతనికి 5వ సినిమా. అయినా ఈ కథ రాసుకోవడంలోనూ దానిని ఎగ్జిక్యూట్ చేయడంలోనూ తడబడ్డాడు. సరే, ముందు కథ గురించి తెలుసుకుందాం. లండన్లో ఉండే విక్రమ్ ఎలాంటి బాధ్యతలు లేకుండా పైలాపచ్చీస్గా తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. అతని స్నేహితుడు అనురాగ్, అతని భార్య ఓ ఎంగేజ్మెంట్ నిమిత్తం ఇండియాకు వచ్చి ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోతారు. దాంతో వారి 2 ఏళ్ల కొడుకు ఖుషీకి కేర్ టేకర్గా ఉండాల్సిన బాధ్యత విక్రమ్తో పాటు అనురాగ్ భార్య స్నేహితురాలు సుభద్ర మీద కూడా పడుతుంది. దాంతో ఖుషీని తీసుకుని తిరిగి వీరు లండన్ వస్తారు. అప్పటికే ఎంగేజ్మెంట్ అయిన సుభద్రతో విక్రమ్ ఎలా ప్రేమలో పడ్డాడు? ఖుషీని, విక్రమ్ను వదిలి ఉండలేని పరిస్థితి సుభద్రకి ఎలా కలిగింది? ఈ ముగ్గురి కథ ఎలా సుఖాంతమైందన్నదే మనమే సినిమా. ఇలాంటి ముక్కోణపు ప్రేమ కథా చిత్రాలు తెలుగువారికి కొత్తేమీ కాదు. తమ జీవితాల్లోకి వచ్చిన ఓ పిల్లాడిని జాగ్రత్తగా పెంచే క్రమంలో హీరో, హీరోయిన్లు రకరకాల ఇబ్బందులు పడటం, ఒకరిని ఒకరు తప్పు పట్టడం, ఆ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించి ఒక్కటి కావడం ఎన్నో సినిమాల్లో చూశాం. కాకపోతే ఇక్కడ నేపథ్యం ఇండియా కాకుండా లండన్ అయింది. కథంతా అక్కడే జరుగుతుంది. కథానుగుణంగా కొన్ని లాజికల్ ఇన్సిడెంట్స్ను ఇన్సర్ట్ చేసి దర్శకుడు దీని కార్యక్షేత్రాన్ని లండన్కు మార్చాడు. దాంతో ప్రేక్షకులకు ఓ పాత కథను కొత్త ప్రదేశంలో చూస్తున్న భావన కలుగుతుంది. అయితే సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఏ సన్నివేశం కూడా ప్రేక్షకులను కదిలించలేదు. కనీసం అందులోని పాత్రలు, వారికి వచ్చిన కష్టాలను ఆడియన్స్ ఏ రకంగానూ స్పందించేలా చేయవు. దర్శకుడు తాను రాసుకున్న కథను ఓ అందమైన కావ్యంగా తెరమీద చూపించాలని తాపత్రయపడ్డాడు. దాంతో చిన్న పెద్ద మొత్తం కలిసి 15-16 పాటలైతే ఉన్నాయి. దాంతో నటీనటులు, సాంకేతిక నిపుణులే కాదు, సంగీత దర్శకుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ ఈ నేపథ్యంలో వచ్చే పాటలు కూడా తెర మీద సన్నివేశాలను ఎలివేట్ చేసేలా లేవు. విదేశాల్లో ఉండే పిల్లలు తమ బాగు గురించి ఆరా తీయనవసరం లేదని, వారి క్షేమ సమాచారాలను ఎప్పటికప్పుడు చెబితే అదే చాలని తల్లిదండ్రులు భావిస్తుంటారని దర్శకుడు ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నాడు. కానీ ఆ మెయిన్ పాయింట్ను కథలో బలవంతంగా ఇరికించినట్టయింది. ఇక లండన్లో ఒకే చోట ఉండే విక్రమ్కు తన ప్రాణ స్నేహితుడి ఇల్లు, అతని వ్యాపార వ్యవహారాలు కూడా పట్టవన్నట్టు చూపడం అస్సలు సెట్ కాలేదు. వారికి మాత్రం అతనే దేవుడన్నట్టుగా చూపించారు. కనీసం 2 ఏళ్లలో స్నేహితుడి ఇంటికి హీరో ఒక్కసారి వెళ్ళడు. ఇలా చాలా సన్నివేశాలను దర్శకుడు తనకు అనుకూలంగా రాసుకున్నాడు, తెరకెక్కించేశాడు. నటీనటుల విషయానికి వస్తే దర్శక నిర్మాతలను ఎంచుకోవడంలోనే కాదు, శర్వానంద్ కథల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అతనికి సరైన హిట్స్ వచ్చి చాలా రోజులైంది. పైగా అతనికి ఇది 35వ చిత్రం. ఇప్పటికీ పసలేని కథలతో ప్రయోగాలు చేస్తే ఇక జనం ఉపేక్షించేది కష్టమే. పైగా చార్మ్ కోల్పోతున్న సమయంలో అతనికి చార్మింగ్ స్టార్ అని టైటిల్స్ వేయడం కాస్తంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కృతి శెట్టి సైతం వరుస పరాజయాలతో సాగుతోంది. ఈ సినిమా కూడా ఆ కేటగిరీలోకే చేరిపోతుంది. ఇటీవల వచ్చిన ఓం భీమ్ బుష్లో నాయిక్గా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఐటమ్ గర్ల్గా నర్తించిన అయేషా ఖాన్ ఇందులోనూ గ్లామరస్ క్యారెక్టర్ చేసింది. సీరత్ కపూర్ పాత్ర గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. రాహుల్ రామకృష్ణన్తో కామెడీ పండించాలని చూశారు, కానీ పండలేదు. కొద్దో గొప్ప వెన్నెల కిషోర్ పోషించిన డాక్టర్ పాత్ర బెటర్. ఇతర ప్రధాన పాత్రలను మాస్టర్ విక్రమాదిత్య, సచిన్ ఖేడేకర్, శివ కందుకూరి, తులసి, సీత, ముఖేష్ ఋషి, దేవిప్రసాద్, భరణి, రాహుల్ రవీంద్రన్, త్రిగుణ్ తదితరులు పోషించారు. అన్నట్టిందులో చైల్డ్ ఆర్టిస్ట్ విక్రమాదిత్య దర్శకుడు శ్రీరామాదిత్య కొడుకే. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే శ్రీరామాదిత్య రాసుకున్న కథా కథనాల్లో కొత్తదనం లేదు. అర్జున్ కార్తీక్, ఠాగూర్, వెంకీ రాసిన మాటలు పరమ రొటీన్గా ఉన్నాయి. విష్ణు శర్మ, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. హేషం అబ్దుల్ వహాబ్ చక్కటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు, కానీ హంట్ చేసే పాటలు ఇవ్వలేకపోయాడు. పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ రాజీ లేకుండా సినిమాను నిర్మించారు. కాకుంటే మనమే శ్రీరామాదిత్య తెరకెక్కించిన ఈ మూవీతో కనెక్ట్ కాలేం.